హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లాండ్రీ ప్రాసెస్ స్వీడన్లో ఎలా ఉంటుంది అండ్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, మనం వాషింగ్ స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలని నేను చూపిస్తాను. సో ఇదైతే మనకి బుకింగ్ది అండ్ ఆల్సో మనకి డోర్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది బాక్స్ అనేది. సో ఇక్కడైతే మన కీస్తో మనం ట్యాప్ చేయాలి. మనకైతే 3 ఆప్షన్స్ కనిపిస్తుంది ఇక్కడ. అలాగే మనకి టైం, డేట్ అన్నీ డిస్ప్లే అవుతాయి టాప్లో. సో మనకైతే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బుకింగ్ అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి అపాయింట్మెంట్ విజిటింగ్. ఏ అపాయింట్మెంట్ రోజు మనం చేసుకున్నాం జస్ట్ చెక్ చేసుకోవచ్చు, డబుల్ చెక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్. సో ఇఫ్ ఇన్ కేస్ మనం బుక్ చేసుకోవాలి అనుకుంటే మనము కీస్ పెట్టి బుక్ క్లిక్ చేసి బుక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒకసారి ష్యూర్గా లేము ఏ రోజు చేసాము అని చెక్ చేసుకోవాలి అంటే కీస్ పెట్టి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి బుకింగ్ డేట్ అనేది చూపిస్తుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, వాషింగ్ ఏరియాలోకి వెళ్ళాలి అనుకుంటే కీస్ అనేవి ఆ ప్లేస్లో పెట్టి మనం ఓపెన్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే డోర్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది కాబట్టి నేనైతే లోపల వాషింగ్ ఏరియాలోకి వెళ్తున్నాను. సో ఇదే వాషింగ్ ఏరియా మాకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. మనకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలా యూస్ చేసుకోవాలి వాషింగ్ మిషన్స్ అని. సో మొత్తం స్వీడిష్లో ఉంటుంది ఇక్కడ మనకి. సో మనకి అర్థం కావాలి అంటే మనం కంపల్సరీ గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకోవాలి. సో నేను ఎప్పుడు వాషింగ్కి వచ్చినా సరే ఫోన్ కీస్ కంపల్సరీ తీసుకొస్తాను. సో ఇక్కడ అయితే మనకి వాషింగ్ మిషన్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు. సో ఫస్ట్ మిషన్ అండ్ అలాగే సెకండ్ మిషన్, థర్డ్ మిషన్, ఈ 3 మనకి వాషింగ్ చేసుకోవడానికి. అండ్ ఈ టాప్లో ఉన్నది వచ్చేసి మనకి డ్రై చేసుకోవడానికి. మనకి అందులో క్లాత్స్ జస్ట్ వేసి క్లిక్ చేస్తే అది మొత్తం డ్రై చేసేస్తుంది. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా. మనకి ఏమైనా ఎక్స్ట్రాగా వాష్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి డస్ట్బిన్ కార్స్. మనకి కావాలి అంటే మనం బండిల్ తీసుకెళ్ళచ్చు. ఎవ్రీ అపార్ట్మెంట్కి ఇక్కడైతే లొకాలిటీలో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈ డస్ట్బిన్ బ్యాగ్స్ అయితే పెడతారు. సో ఇదైతే మనం తీసుకొని డ్రైకి, వెట్కి సపరేట్గా పెట్టుకోవాలి. సో ఇక్కడి నుంచి అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ అంతా కనిపిస్తుంది. బయటంతా సన్నీగా ఉంది ఈరోజు. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 3 సెక్షన్స్ వచ్చేసి మనకి లిక్విడ్ డిటర్జెంట్ వేయడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి నేను చూపించేది వచ్చేసి కంఫర్ట్ వేయడానికి. అండ్ ఇక్కడైతే మనకి 40 and 60 degrees ఉంటుంది. సో మనకి ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. ఇదైతే డిఫాల్ట్ 40లోనే ఉంది. నేనైతే ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు దాన్ని. సో ఎప్పుడు నేను 40లోనే యూజ్ చేస్తాను. అండ్ సెకండ్ మిషన్ కూడా సేమ్ ఫంక్షనాలిటీ. ఓపెన్ చేసి మనకి లిక్విడ్స్ వేసుకోవాలి. అండ్ దీనికి వచ్చేసి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ దీనికైతే లాక్ ఓపెన్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి మనకి వాషింగ్ది ట్రే. మనకి సరిపోకపోతే ఇందులో బట్టలు వేసుకొని మనము డ్రాయింగ్ రూమ్కి సపరేట్గా తీసుకెళ్ళచ్చు. నేనైతే ఈ సెకండ్ మిషన్లో అయితే హాఫ్ బట్టలు అయితే వేసేసాను. నేను ఎప్పుడు 3 మిషన్స్ ఉన్నా సరే మోస్ట్లీ 2 మిషన్సే యూజ్ చేస్తాను. అండ్ థర్డ్ మిషన్ వచ్చేసి ఎప్పుడైనా బట్టలు ఎక్కువ ఉండి బెడ్షీట్స్, పిల్లో కవర్స్, క్విల్ట్స్ ఏమైనా వేయాలి అంటే థర్డ్ మిషన్ యూజ్ చేస్తాను. మ్యాక్స్ అయితే నాకు 2 సరిపోతాయి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ లాండ్రీ ప్రాసెస్లో ఇక్కడ మనకి స్లాట్ అనేది 2 hours అని చూపిస్తుంది. లైక్ 11 o'clockకి మనం బుక్ చేస్తే 1 o'clock వరకు మన స్లాట్ టైం. ఈ టైంలో మనం వాషింగ్ చేసుకోవాలి. 1 నుంచి 3 వరకు నెక్స్ట్ 2 hours వచ్చేసి మనము డ్రైయింగ్ చేసుకోవాలి. సో మనమైతే బట్టలు వేసిన తర్వాత ఆన్ టైంలో అయితే మనం వచ్చి మన బట్టలు తీసేసుకోవాలి. లేదు అంటే డోర్ అనేది లాక్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ డోర్ లాక్ అయిపోతే నెక్స్ట్ డే వరకు అయితే డోర్ అనేది ఓపెన్ అవ్వదు. సో మనమైతే పర్ఫెక్ట్గా టైం అంటే టైం కిందకు వచ్చేయాలి. సో లేదు మన తర్వాత ఇంకెవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళు మనకి తీసి పెట్టేస్తారు బట్టలు బయట. సో ఇది వచ్చేసి సెకండ్ మిషన్. దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్. దీనికైతే ఫస్ట్ మనం స్టార్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ కీ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తేనే కింద డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే క్లిక్ చేసాం మనం. సో డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను రిమైనింగ్ బట్టలన్నీ ఇందులో ఈ మిషన్లో వేసేసాను. సో ఇప్పుడైతే మనము లాక్ చేసేసి బట్టలు వేసేసి ప్రోగ్రామ్ అనేది సెట్ చేసుకోవాలి. సో పైన మనకి 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి కలర్ వాష్.
60 degrees ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఐరన్ ఫ్రీ వాషింగ్, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫైన్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఓవర్. నేనైతే ఆల్వేస్ థర్డ్ ఆప్షనే క్లిక్ చేస్తాను. సో ఇప్పుడైతే నేనైతే లిక్విడ్ వేసేసాను ఇందులో. సో లిక్విడ్కి సపరేట్, అలాగే ఈ కంఫర్ట్కి సపరేట్. సో నేనైతే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ క్లిక్ చేశాను. సో మన మిషన్ అయితే ఇప్పుడు రన్ అయిపోయింది. సో అప్రాక్స్ 40 minutes అనేది తీసుకుంటుంది. ఇక్కడైతే 43 minutes చూపిస్తుంది. 43 minutes, అది ఎస్టిమేషన్ టైం ఇచ్చేస్తుంది మనకి ఎప్పుడు రావాలి అని. సో సెకండ్ మిషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ దీనికి. సో దీనికి మనకి 3 sections ఉంటాయి. 2 sections, ఫస్ట్ 2 sections వచ్చేసి మనకి లిక్విడ్, ఆ టాప్లో ఉన్నది వచ్చేసి కొంచెం స్టార్టింగ్ ప్రీ లిక్విడ్ కొంచెం వేయాలి దానికి. అండ్ ఆ కార్నర్లో ఫ్లవర్ సింబల్ ఉంది కదా, అది వచ్చేసి మనకి కంఫర్ట్ వేయడానికి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ట్యాప్ చేయాలి, 40 degrees చూపిస్తుంది. నెక్స్ట్ స్టార్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకి వాషింగ్ అని చూపిస్తుంది స్టార్టింగ్ క్లిక్ చేశాక. వాషింగ్ అని వచ్చిన తర్వాత ఇంకా మనకైతే మిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీని ఒక కెపాసిటీ అనేది చూపిస్తుంది, డిస్ప్లే చేస్తుంది 5 to 5.5 kgs. సో ఇప్పుడైతే ఒక్క 30 seconds టైం తీసుకొని మిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో 2 మిషన్కి వచ్చేసి అప్రాక్స్ 40 to 43 minutes అనేది తీసుకుంటుంది. సో మనమైతే 40 or 45 minutes తర్వాత మళ్ళీ వచ్చేద్దాం. సో ఇప్పుడు నేను చూపించేది మొత్తం వాషింగ్ ఏరియా కింద. అండ్ ఇక్కడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా రాసి ఉంటాయి స్వీడిష్లో. లైక్ మనం ఎలా బుకింగ్ చేసుకోవాలి, ఎలా వాషింగ్ చేసుకోవాలి, డ్రాయింగ్ ఎలాగా, బటన్స్ ఎలా ఉంటాయి, ఎలా క్లిక్ చేయాలి, ఎంట్రీ డోర్ ఎలా ఓపెన్ చేయాలి అని ఎవ్రీథింగ్ మనకి ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. సో మొత్తం మనకి 3 rooms ఉంటాయి. ఫస్ట్ రూమ్ వచ్చేసి వాషింగ్ ఏరియా, అండ్ పక్కనే వచ్చేసి ఇది ఐరన్ చేసుకోవడానికి సపరేట్ ఏరియా. సో మనం లోపలైతే ఐరన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి 2 rooms ఉంటాయి ఇక్కడ, ఫస్ట్ రూమ్ అండ్ సెకండ్ రూమ్. ఈ రెండు వచ్చేసి మనకి 2 డ్రాయింగ్ ఏరియాసే. సో మనం ఎప్పుడైతే బుకింగ్ చేసుకుంటామో స్లాట్ని, అక్కడ మనకి మెన్షన్ చేస్తారు వాళ్ళు 1 or 2 చూసి మనం చేసుకోవాలి. 1, 2 అని బేస్డ్ ఆన్ ద టైమ్ వి సెలెక్ట్. నేను ఆల్వేస్ 1 చూస్ చేసుకుంటాను, ఎందుకంటే బాగా డ్రై అయిపోతాయి బట్టలు అయితే. ఎయిర్ అనేది చాలా హాట్గా వస్తుంది ఈ ఫస్ట్ రూమ్లో. అండ్ ఇక్కడైతే మనము స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత ఇంటెన్స్గా రావాలి అని. నేనైతే ఎప్పుడు హైయే పెట్టేస్తాను 240. సో ఇది వచ్చేసి మనకి మాన్యువల్ అయితే ఉంది మెషిన్ గురించి. సో ఈ మెషినే మనకి మొత్తాన్ని హాట్ ఎయిర్ని సప్లై చేస్తుంది మొత్తం ఈ పైప్స్లో. సో మనకి పైప్స్కి హోల్ కనిపిస్తున్నాయి కదా, సో ఇందులోంచే మనకి హాట్ ఎయిర్ అనేది సప్లై అవుతుంది మొత్తం రూమ్ మొత్తానికి. సో ఈ హోల్స్ నుంచే. అండ్ ఇందులో అయితే మనము ఈ రూమ్లో 10 minutes కంటే ఎక్కువ ఉండలేము, అంత హాట్ ఉంటుంది ఆన్ చేసిన తర్వాత మనము అక్కడ సెట్ చేసిన తర్వాత స్పీడ్ని. సో ఇలా మనకి రూమ్లో బట్టలన్నీ 1.5 hourలో అయితే ఆరిపోతాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఓపెన్ అని స్వీడిష్లో. సో మన వాషింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం తీసేసి ఇంకా ఆరేయడమే. సో నేనైతే 2 మెషిన్స్లో బట్టల్ని డివైడ్ చేసి 2 వేసేసి బయటకు తీసుకొచ్చేసాను, ఎందుకంటే టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ 1 minute ఉంది. సో ఇప్పుడు మనది వాషింగ్ అయిపోయింది కాబట్టి డ్రాయింగ్ రూమ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ మనము కీస్ ట్యాప్ చేసి ఓపెన్ క్లిక్ చేయాలి. ఒక టిక్ అని సౌండ్ వస్తుంది, అది మనకి డోర్ ఓపెన్ అయింది అని ఒక ఇండికేషన్. నేనైతే బట్టలన్నీ ఆరేసేసాను. ఆ ట్రే అయితే బయట పెట్టేయాలి, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇదైతే బయట పెట్టేశాను. సో మళ్ళీ ఇంకో 1 hour తర్వాత వచ్చి చూస్తే మన బట్టలన్నీ అయిపోతాయి. సో మనకైతే 2 hours ఉంటుంది, సో మనం ఎప్పుడైనా రావచ్చు. సో మన టైం లోపలైతే మనం వచ్చి మన బట్టలన్నీ తీసేసుకోవాలి. నేను మ్యాక్స్ అయితే 2 hours అయితే పెడతాను, ఎందుకంటే బాగా అన్నీ డ్రై అయిపోవాలి కాబట్టి. సో ఆఫ్టర్ 2 hours నేనైతే వచ్చి తీసాను, ఎగ్జాక్ట్లీ 3 o'clockకి అలాగా.
సో ఇది వచ్చేసి బుకింగ్ సిస్టమ్ ఎలానో నేను చూపిస్తాను. ఫస్ట్ కీ ట్యాప్ చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ బుక్ క్లిక్ చేయాలి. బుక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది లైక్ ఏ డేలో ఏ టైంలో ఏ రూమ్ అనేది మనకి ఖాళీ ఉంది అని. 1 ఉంటే ఫస్ట్ డ్రాయింగ్ రూమ్ ఖాళీగా ఉంది, 2 ఉంది అంటే సెకండ్ డ్రాయింగ్ రూమ్ ఖాళీగా ఉంది. ఏ రూమ్ కావాలో ఏ టైం కావాలో చూసి మనము సెలెక్ట్ చేసుకుని ఆ గ్రీన్ కలర్ది ఆర్ గ్రే కలర్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో 2 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే బుకింగ్ కన్ఫర్మ్డ్ అని స్వీడిష్లో వస్తుంది. ఇంతే, ఇది అయిపోయింది అంటే మన బుకింగ్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనం డబల్ చెక్ చేసుకుందాం బుకింగ్ అయిందా లేదా అని. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి వీసా, ఎప్పుడు బుక్ చేసుకున్నామో చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మన అపాయింట్మెంట్ అనేది కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.